ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియోలో అయితే మనము హెల్తీ అండ్ టేస్టీ జొన్న రొట్టె కాదు, జొన్న దోస ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం హోటల్లో చేసుకున్నట్టుగానే వస్తుంది ఈ దోస మనకి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనము ఒక్క కప్పు మినపప్పు తీసుకున్నాను నేను. ఒక్క కప్పు మినపప్పుకి 1½ గ్లాస్ అయితే నేను జొన్నలు తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు 2 గ్లాసులు కూడా జొన్నలే తీసుకోవచ్చు. లేదు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు ఒక ½ గ్లాస్ అయితే రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1½ గ్లాసు జొన్నలు తీసుకుంటున్నాను. కొంచెం క్రిస్పీనెస్ కోసం ఒక ½ గ్లాస్ అయితే రైస్ యాడ్ చేస్తున్నాను. మీకు లేదు నాకు పూర్తిగా జొన్నలతోనే కావాలి అంటే మీరు 2 గ్లాసులు కూడా జొన్నలే తీసుకోండి. ఓకేనా? చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను 1½ గ్లాస్ తీసుకున్నాను. మీరు 2 గ్లాసెస్ కూడా జొన్నలే తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. చాలా బాగా వస్తాయి దోశలు మాత్రం. ఒక ½ గ్లాస్ రైస్, దీంతోపాటు మంచి కలర్ రావడం కోసము ఒక పిడికెడు శనగపప్పు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళకి ఈ జొన్న దోశ అయితే చాలా పర్ఫెక్ట్ అండి. సో మనం రెగ్యులర్గా దోశ వేసుకున్నట్టే జొన్నలతో చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడైతే నేను ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు అలా తీసుకున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. మెంతుల వల్ల కూడా దోశకి సాఫ్ట్నెస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని జొన్నలు వేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇవి మనకి కనీసం ఒక 8-9 గంటల వరకు 10 గంటల వరకు నానేలాగా చూసుకోండి. మనం నార్మల్ రైస్ మినపప్పు వేసి నానబెట్టుకున్నప్పుడు మనకు ఒక 6 అవర్స్ అలా నానితే సరిపోతుంది. కాకపోతే జొన్నలు వేసాం కాబట్టి కంపల్సరీ 8-10 అవర్స్ అయితే కంపల్సరీగా నానాలి మనకి ఇక్కడ. సో నేను ఇక్కడ పొద్దున నానబెట్టి నైట్ మిక్సీకి వేసాను. సో అలా వేసుకుంటే ఏంటంటే మనకి జొన్నలు బాగా నాని పిండి మంచిగా వస్తుంది. దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో జొన్న రొట్టెలు ఎవరైతే చేయడం రాదో అలాంటి వాళ్ళు ఇవి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు టేస్ట్ చాలా నచ్చుతుంది. వీటి ప్లేస్లో మనం జొన్నల ప్లేస్లో రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా. సో ఇక్కడ ఏంటంటే నేను మిక్సీ పట్టే ముందు కప్పు మిక్సీ వేసే ముందు ఒక 15 మినిట్స్ ముందు లేదంటే ఒక 10 మినిట్స్ ముందు మనకి అటుకులు దొరుకుతాయి కదా. సో అటుకులు అయితే నానబెట్టుకోండి. మిక్సీ వేసేటప్పుడు కొన్ని అవి కూడా వేసుకోండి. మనకి ఏంటంటే దోశ కలర్ ఇదే ఇక్కడ సీక్రెట్. మనకి దోశ కలర్ అనేది హోటల్ స్టైల్లో లాగా వస్తుంది. హోటల్లో అబ్బా అంత బాగా వస్తుంది, వాళ్ళు మంచి పెనం వాడుతున్నారేమో మనం వాడట్లేదేమో అనుకుంటాము. మన దగ్గర ఉన్న పెనం మీద అలా రావేమో పట్టుకున్న పిండి, కానీ అస్సలు కాదు. ఇక్కడ సీక్రెట్ టిప్ ఇదే. మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఇలా అటుకులు యాడ్ చేయడం వల్ల. మనం మిక్సీ పట్టుకునే కంటే ఒక 15 నిమిషాల ముందు అది నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు అటుకులు చాలా తొందరగా నానిపోతాయి కదా. నానబెట్టేసి మీరు ప్రతి దాంట్లో కొద్దిగా అటుకులు యాడ్ చేసుకుంటూ పిండి అయితే మొత్తం మిక్సీ పట్టేసుకోండి. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనమైతే వీటిని కనీసం 8 అవర్స్ అయితే పిండిని ఫర్మెంట్ చేసుకోవాలండి. 8 అవర్స్ పాటు పిండి ఫర్మెంట్ అవుతేనే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ పిండి కొంచెం ఎక్కువైంది, అందుకే నేను 2 బౌల్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. సో మీకు ఎందుకంటే బౌల్ నిండి ఇది జొన్న దోశది మనకి కొంచెం తొందరగా పులుస్తుంది పిండి. సో ఇదైతే మార్నింగ్ అయ్యేసరికి పిండి ఇలా పులిసింది మనకి ఇక్కడ. చూడండి, నేను ఆల్రెడీ వీడియో కంటే ముందే కలిపాను ఒకసారి. సో మంచిగా పొంగింది ఇలా పిండి అయితే, చాలా బాగా ఫర్మెంట్ అయింది. సో మనకి దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటాము. చట్నీ కోసం అయితే నేను పల్లీలు వేస్తున్నాను. సో ఒక పక్కన నేను ఇక్కడ గోంగూర కూడా కడిగి పెట్టేసుకున్నాను. గోంగూర చట్నీ చేసుకున్నాను, చాలా రోజులు అవుతుందని. ఇప్పుడైతే దోశ ఎలా వేయాలో చూద్దాము. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, గుర్తుంచుకోండి. మనం నార్మల్ దోశ వేసేటప్పుడు కూడా మనకి చాలా హీట్గా ఉండాలి. కానీ ఈ జొన్న దోశకి మనకి పెనం బాగా హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు. కొంచెం నార్మల్ హీట్గా ఉన్నప్పుడే ఇది వేసుకోండి, లేదంటే మొత్తం పెనంకి అంటుకుపోతుంది మనకి. జొన్న దోశ వేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి,
పెనం మరీ అంత హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక డ్రాప్ వేస్తే కొంచెం సౌండ్ రావాలంతే. అంతే తప్ప మనకి బాగా ఆ దోసకి పెనం వేడెక్కినట్టు ఈ దోసకైతే పెనాన్ని వేడి చేయకండి. కొంచెం లైట్‌గా వార్మ్ అయ్యాక ఈ దోస వేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనం బాగా వేడి చేసి వేస్తే పిండి మొత్తం మనకి పెనంకి అంటుకుపోతుంది. మీరు ఇక్కడ కావాలి అని అంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే దోస పైన క్యారెట్ వేసుకోవచ్చు. లేదు అంటారా ఎగ్ దోస వేసుకుంటారా వేసుకోవచ్చు. ఎర్రకారం వేసుకుంటారా వేసుకోవచ్చు. పప్పుల పొడితో తినేవాళ్ళు పప్పుల పొడి. మీకు ఏది యాడ్ చేసుకోవాలనిపిస్తే ఈ స్టెప్లో మీరు అది యాడ్ చేసుకోవచ్చు. దోస మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే గనుక ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. నాకు తెలిసి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. కాకపోతే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే గనక నేను చెప్పిన ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఆ దోసలు మానేసి రెగ్యులర్‌గా ఇవే వేసుకుంటారు. ఈ జొన్నల ప్లేస్‌లో మనము రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు. రాగులతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్‌గా దోస పిండి పట్టేసి ఆ బ్యాటర్‌లో రాగి పిండి కలిపేసుకుంటారు. కానీ దానికి బదులుగా మనము మనం మినపప్పుతో పాటుగా రాగులు కూడా నానబెట్టుకొని చేసుకుంటే సేమ్ జొన్నల ప్లేస్‌లో రాగులు యాడ్ చేసుకోవాలి అంతే. ఇది కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తది మనకి దోస. ఒకవేళ ఎవ్వరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇది ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను మీరు ఫిదా అయిపోతారు ఈ దోసకి. రెగ్యులర్‌గా ఇదే తింటారు. ఈజీగా మీరు 2 దోసలు తినేస్తారు. చాలా బాగుంటాయి. అంత టేస్టీగా ఉంటాయి. ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పల్లి చట్నీ చేశాను. సో ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇంకా ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.